బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపించడం వల్లే జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యల వల్లే లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అటాక్ కు పాల్పడిందని తెలుస్తోంది. అటాక్ జరిగిన పాకిస్తాన్ ప్రవర్తన కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇక దాడిపై ఇప్పటి వరకు ఆ దేశం స్పందించలేదు. దీనికి తోడు ఆ దేశ రక్షణ మంత్రి ఇదంతా భారతే చేసుకుంది అంటూ పిచ్చ ప్రలాపనలు కూడా పేలారు. అయితే పాక్ ప్రధాని కాశ్మీర్ దాడి గురించి ఏ రకంగా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతు ఇస్తున్నాయి, పాక్ నే తిడుతున్నాయి. దీనికి పాక్ ఏదో నామ్కే వాస్తే దాడి చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించండి అంటూ పనులన్నీ కూడా పక్క నుంచి చేసుకుంటూ పోతోంది. ఇక దీనికి దౌత్యపరమైన సంబంధాలను కూడా తెగ్గొట్టుకుంటోంది భారత్. దానికి ప్రతిగా పాకిస్తాన్ కూడా అవే చర్యలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాధినేతలు అందరూ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కాల్ చేశారు. తమ పూర్తి మద్దతు భారత్కే ఉంటుందని, పాక్ను లేపేద్దామని చెప్పినట్టు కూడా ఓ సమాచారం. ఇక ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్ కు మద్దతును ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇజ్రాయెల్ కూడా వచ్చి చేరింది. మరోవైపు కేంద్రం తీసుకునే ఏ చర్యలకైనా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా యుద్ధానికి సమర శంఖాన్ని పూరించాలంటూ కూడా పిలుపునిచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడిని దేశంలోని అన్ని పార్టీలు తప్పుపడుతున్నాయి. ఇక ఇది పిరికి పంద చర్య, హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పి తీరాలని అఖిలపక్ష సమావేశంలో కూడా తీర్మానించాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా తెలిపారు. ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా సమాయత్తమవుతున్నారు. ఇక సెలవుపై వెళ్లిన జవాన్ తిరిగి రావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదుల నివాసాల్లో భద్రతా దళాలు తనిఖీలు చేశారు. ఇక ఈ క్రమంలోనే దక్షిణ కశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ షేక్ కి ఇంటికి వెళ్లగా అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. అయితే అవి యాక్టివేట్ అయి ఉండడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది బయటకు వచ్చేశారు. కాసేపటికే ఈ రోజు ఉదయం భారీగా పేలుళ్లు సంభవించాయి. ఇక గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో ఆర్మీ జవాన్లకు హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది రంగంలోకి దిగి శ్రీనగర్ కు చేరుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటోంది.